చాప్టర్ 61 పదార్థం స్వయంగా అవగాహనే. నా జీవితమంతా సాధువుల యొక్క పవిత్ర సాంగత్యం పొందడం నిజంగా నా అదృష్టం. ఆత్మసాక్షాత్కారానికి ఇది సరిపోతుందా? అది దాంతో నువ్వు ఏం చేస్తావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సత్సంగంలో ఉంటే అదే సాక్షాత్కారం వైపుకు తీసుకువెళ్తుందని విన్నాను. ఎలాగైతే నది ఒకరిని సముద్రపు పోటు వద్దకు తీసుకువెళ్తుందో, అలా మంచి వ్యక్తుల యొక్క సూక్ష్మమైన ఇంకా నిశ్శబ్ద ప్రభావం నన్ను వాస్తవికతలోకి తీసుకువెళ్తుంది. అది నిన్ను నది దాకా తీసుకువెళ్తుంది. దాటవలసినది నువ్వే. స్వేచ్ఛ పొందాలన్న కోరిక లేకుండా స్వేచ్ఛ పొందబడదు. మోక్షం కోసం గట్టి ప్రయత్నం చేయాలి. నువ్వు చేయగలిగినదల్లా శ్రద్ధతో అడ్డంకులను వెలికితీసి వాటిని తొలగించడం. నీకు ప్రశాంతత కావాలంటే దానికోసం ప్రయత్నించాలి. ఊరికే కూర్చుంటే సరిపోదు. పిల్లవాడు ఎదుగుతాడు. ఎదగాలని ప్రణాళికలు వేసుకోడుగా. చెయ్యి ఓ దగ్గర, కాలు ఓ దగ్గర అని ముక్కలుగా పెరగడు. అతడు సమగ్రంగా ఇంకా తెలియకుండా పెరుగుతాడు. అదెందుకంటే ఆ పిల్లవాడు ఊహల నుంచి స్వేచ్ఛగా ఉంటాడు కనుక. నువ్వు అలానే ఎదగొచ్చు, కానీ నువ్వు జ్ఞాపకశక్తి ఇంకా ఊహలతో ఏర్పడే అంచనాలు ఇంకా ప్రణాళికలలో మునిగిపోకూడదు. భవిష్యత్తు గురించి పట్టించుకోకపోవడం జ్ఞాని యొక్క ప్రత్యేకతలలో ఒకటి. భవిష్యత్తుకు సంబంధించిన నీ ఆందోళన దుఃఖం పట్ల భయం ఇంకా ఆనందం పట్ల కోరిక వల్ల ఏర్పడింది. కానీ జ్ఞానికి అంతా ఆనందమే. అతడు అన్నిటినీ ఒకేలా స్వీకరిస్తాడు. ఖచ్చితంగా జ్ఞానిని కూడా కష్టపెట్టే అనేక విషయాలు ఉంటాయిగా. జ్ఞాని కష్టాలను ఎదుర్కోవచ్చు, కానీ అవి అతడిని దుఃఖపరచలేవు. బిడ్డను కని పెంచి పెద్ద చేయడం కష్టంతో కూడుకున్న విషయం. అయినా తల్లికి ఆ కష్టం యొక్క జ్ఞాపకాలు ఆనందాన్నే కలిగిస్తాయి. ప్రపంచంతో ఏమీ తప్పు లేదు. తప్పు ఉన్నదల్లా నువ్వు చూసే విధానంలో. నీ సొంత ఊహలే నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఊహించకపోతే ప్రపంచం ఉండదు. నువ్వు ప్రపంచం గురించి స్పృహతో ఉన్నావన్న నీ నమ్మకమే ప్రపంచం. నువ్వు గ్రహించే ప్రపంచం అవగాహనతో తయారైనది. నువ్వు దేన్నైతే పదార్థం అంటావో అది స్వయంగా అవగాహనే. నువ్వు ఆకాశానివి. ప్రపంచం నీలోనే కదులుతుంది. నువ్వు అది నిలిచి ఉండే సమయానివి. నువ్వు దానికి జీవితాన్ని ఇచ్చే ప్రేమవు. ఊహలను ఇంకా అనుబంధాన్ని తుంచిపారే. అప్పుడేం మిగులుంటుంది? ప్రపంచం మిగులుంటుంది. నేను మిగులుంటాను. అవును, కానీ దాన్ని కోరిక ఇంకా భయం అనే తెర నుండి కాకుండా ఎలా ఉంటే అలా చూడ్డంతో ఎంత తేడా ఉంది. వాస్తవం ఇంకా భ్రాంతి, జ్ఞానం ఇంకా అజ్ఞానం, సాధువు ఇంకా పాపాత్ముడు, ఈ వ్యత్యాసాలన్నీ దేనికి? ప్రతి ఒక్కరూ ఆనందం కోసం కష్టపడుతున్న వాళ్లే. కానీ సమాజం కొన్నిటిని ఆమోదిస్తుంది, కొన్నిటిని కాదు. అన్ని చోట్ల ఎప్పుడూ ఒకే నియమం వర్తించదుగా. నా ప్రపంచంలో ఉన్న ఒకే ఒక నియమం ప్రేమ. నేను ప్రేమను అడగను, ఇస్తాను. నా స్వభావం అలాంటిది. మీరు మీ జీవితాన్ని ఒక తరహాలో జీవిస్తున్నారు. పొద్దున పూట ధ్యానం నేర్పుతారు, బోధలు ఇంకా చర్చలు నిర్వహిస్తారు. 2 పూటల భజనలు, పూజలు నడుస్తుంటాయి. మీరు మీ దినచర్యను ఎంతో జాగ్రత్తగా పట్టుకుని ఉన్నట్టు అనిపిస్తోంది. పూజలు, భజనలు జరుగుతుండడం చూస్తున్నాను. నేను జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం కనిపించలేదు. ఇక సాధారణ దినచర్య, నేను ఎవరితో కలిసి జీవిస్తున్నానో లేదా ఎవరు వినడానికి వస్తారో వాళ్ల ఇష్ట ప్రకారం ఉంటుంది. కొంత పునరావృత్తమయ్యే దినచర్య తప్పనిసరి. మొక్కలకు, పశువులకు కూడా వాటి కాలక్రమ పట్టికలు ఉంటాయిగా. అవును, జీవితంలో ఒక క్రమం కనిపిస్తుంది. అది ఎవరు నిర్వహిస్తారు? ఈ చట్టాలను నిర్దేశించడానికి ఇంకా అమలుపరచడానికి అంతర్గతంగా ఎవరైనా ఉన్నారా? ప్రతిదీ దాని స్వభావానికి అనుగుణంగా కదులుతుంది. పోలీసు యొక్క అవసరం ఎక్కడుంది? ప్రతి చర్య ఒక ప్రతిచర్యను సృష్టిస్తుంది. అది ఆ చర్యను సమతుల్యం చేసి తటస్థీకరిస్తుంది. ద రియాక్షన్ బ్యాలెన్సెస్ అండ్ న్యూట్రలైజెస్ ద యాక్షన్. అన్నీ జరుగుతుంటాయి, కానీ నిరంతరం అవి రద్దు చేయబడతాయి. చివరికి ఏమీ జరగనట్టు ఉంటుంది.
చివరికి అన్నీ సర్దుకుంటాయి అని నన్ను ఓదార్చకండి. ఖాతాలు తేలుతాయి కానీ నష్టం నాదేగా. ఆగి చూడు, నువ్వే లాభంతో మిగలొచ్చు. ఎంతో జీవితం గడిచిపోయింది. నా జీవితపు సంఘటనలు ప్రమాదవశాత్తు ఏర్పడి ఉంటాయా? లేక ఒక ప్రణాళిక ప్రకారం జరిగుంటాయా అని ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను. కొందరు విధి మార్పులేనిదని, ఇంకా ప్రతి క్షణం ముందుగా నిర్ణయించబడిందని చెప్తారు. ఇంకొందరు అన్నీ కేవలం ప్రమాదవశాత్తు జరుగుతాయి అంటారు. ఇందులో ఏది నిజం? నీకు నచ్చినట్టు తీసుకో. నువ్వు నీ జీవితంలో ఒక క్రమాన్ని చూడొచ్చు, లేదా జరిగే వాటిని కేవలం ప్రమాదాల గొలుసుగా చూడొచ్చు. వివరణలు మనసును మెప్పించేందుకు ఉన్నాయి. అవి నిజం కాకపోవచ్చు. వాస్తవం నిర్వచించబడనిది, ఇంకా వర్ణించలేనిది. మీరు నా ప్రశ్నను తప్పించుకుంటున్నారు. మీరెలా చూస్తారు అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎటువైపు చూసినా నమ్మశక్యం కాని మేధస్సు, అందము కనిపిస్తుంది. అలాంటప్పుడు విశ్వము రూపం లేనిదని, ఇంకా అస్తవ్యస్తమైనదని ఎలా నమ్మటం? వస్తుగత విశ్వానికి రూపం ఉంది. అది క్రమం ఇంకా అందం కలిగుంది. దాన్నెవరూ కాదనలేరు. కాని రూపము ఇంకా క్రమము నిర్బంధాన్ని ఇంకా ఒత్తిడిని సూచిస్తుంది. నా ప్రపంచం స్వేచ్ఛగలది. దానిలో ప్రతిదీ స్వయంగా నిర్ణయించబడుతుంది. అందుకే నేను అన్నీ అవంతకవే జరుగుతాయి అని అంటుంటాను. నా ప్రపంచంలోనూ క్రమం ఉంది, కాని అది బయటి నుంచి విధించబడదు. దాని కాలాతీత లక్షణం కారణంగా అది అనుకోకుండా ఇంకా వెంటనే వస్తుంది. సంపూర్ణత భవిష్యత్తులో లేదు, ఇప్పుడే ఉంది. మీ ప్రపంచం నా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందా? ఒక్క పాయింట్ వద్దనే, ఇప్పుడు అనే పాయింట్ దగ్గర. అది దానికి క్షణికమైన ఉనికిని అందిస్తుంది. అది వాస్తవం అన్న భావం కలిగిస్తుంది. పూర్తి చైతన్యంలో సంప్రదింపు స్థాపితమవుతుంది. దానికి అప్రయత్నమైన ఇంకా స్వీయ స్పృహ లేని శ్రద్ధ అవసరం. శ్రద్ధ మనసు యొక్క వైఖరి కాదా? అవును, మనసు వాస్తవికత కోసం ఆతృతతో ఉన్నప్పుడు అది శ్రద్ధనిస్తుంది. నీ ప్రపంచంతో ఏం తప్పు లేదు. నువ్వు దాన్నుంచి వేరు అని అనుకోవడంలో తప్పుంది. అదే అస్తవ్యస్తతను సృష్టిస్తుంది. స్వార్థం అన్ని చెడులకు మూలం. నేను మళ్ళీ ముందు ప్రశ్న వద్దకు వస్తున్నాను. నేను పుట్టినప్పుడు నా ఆత్మ నా జీవితాన్ని నిర్ణయించిందా? లేదంటే అది పూర్తిగా అకస్మాత్తుగా జరిగిందా? ఎవరైతే తమ తల్లిదండ్రులను ఎంపిక చేసుకున్నామని, తమ తరువాతి జీవితం ఎలా జీవించాలో నిర్ణయించుకున్నామని చెప్పుకుంటారో వారికి తెలుసుంటుంది. నాకు నా గురించే తెలుసు. నేనసలు పుట్టలేదు. మీరు నా ముందు కూర్చుని సమాధానాలు చెప్పడం నేను చూస్తున్నాను. నువ్వు కేవలం శరీరాన్ని చూస్తున్నావు. అది పుడుతుంది, ఇంకా చస్తుంది. నేను ఈ శరీర మనసుల యొక్క జీవిత కథ మీద ఆసక్తి కలిగున్నాను. అది ఇంకొకరి చేత నిర్ణయించబడిందా, లేక అదే ఏర్పడిందా? నీ ప్రశ్నలోనే ఓ చిక్కుంది. నేను శరీరానికి ఇంకా విశ్వానికి మధ్య తేడా చూడను. అవి ఒకదానికొకటి కారణం. నిజానికి ప్రతీదీ మరొకటే. కానీ నేను వాటన్నిటికీ దూరంగా ఉన్నాను. నేను పుట్టలేదు అని చెప్తుంటే నా తరువాతి జన్మ యొక్క తయారీ గురించి అడుగుతావెందుకు? ఒక్క క్షణం నీ ఊహలను తిప్పడానికి నువ్వు అనుమతిస్తే అది ఒక్కసారిగా విశ్వాన్నే అల్లేస్తుంది. అది నువ్వు ఊహించిన విధంగా లేనే లేదు. ఇంకా నేను నీ ఊహలకు బందీని కాను. ఒక శరీరాన్ని నిర్వహించాలంటే మేధస్సు, శక్తి అవసరమవుతాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఊహించడం ఒక్కటే ఉంది. నీ మేధస్సు ఇంకా శక్తి మొత్తం ఊహించడంలో వాడబడ్డాయి. అది నిన్ను ఎంతగా లీనం చేసుకుందంటే వాస్తవం నుండి నువ్వు ఎంత దూరం తిరుగుతున్నావో కూడా నీకు అర్థం కావడం లేదు. ఊహ యొక్క సృజనాత్మకతపై ఎటువంటి సందేహం లేదు. విశ్వం లోపలే విశ్వము నిర్మించబడుతుంది. అయినా అవన్నీ స్థలకాలాల్లో, గతము భవిష్యత్తుల్లో ఉన్నాయి. నిజానికి అవసలు లేనే లేవు. నేను ఈ మధ్య ఒక రిపోర్ట్ చదివాను. అందులో ఒక పాప తన చిన్నతనంలో చాలా క్రూరంగా హింసించబడింది. అందవికారంగా ఇంకా వికలాంగంగా చేయబడింది. ఆ పాప తనలో తాను ఉపసంహరించబడి దేనికి స్పందించకుండా అయిపోయింది.
అలాంటి సమయంలో ఒక మానసిక నిపుణుడు వచ్చి 2 సంవత్సరాల పాటు కష్టపడి ఆ పాపకు మానసిక స్పందన కలిగించాడు. ఆపరేషన్ ద్వారా చక్కటి రూపాన్ని అందించి ఆమెకు జీవితాన్నిచ్చాడు. నా ఉద్దేశంలో అతడే నిజమైన గురువు. అతడు షరతులు పెట్టలేదు. సంసిద్ధత ఇంకా అర్హత గురించి మాట్లాడలేదు. నమ్మకం లేకపోయినా, ఆశ లేకపోయినా కేవలం ప్రేమతో అతడు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు. అవును, అదే గురువు యొక్క స్వభావము. అతడు ఎప్పుడూ వదిలిపెట్టడు. కానీ అతడు సహాయపడటం సాధించాలంటే శిష్యుల నుండి విపరీతమైన ప్రతిఘటనను ఎదుర్కోకూడదు. అపనమ్మకం ఇంకా అవిధేయత తప్పనిసరిగా ఆలస్యం కలిగిస్తుంది. విశ్వాసం ఇంకా విధేయత ఇవ్వగలిగితే అతడు శిష్యులలో సమూలమైన మార్పును త్వరగా తీసుకురాగలడు. గురువులోని లోతైన అంతర్దృష్టి, శిష్యుడిలోని ఉత్సుకత రెండూ అవసరమైనవే. జ్ఞానము సహజమైనది. నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు నీ కోసం ఎదురుచూస్తుంటాడు. సాధన అప్రయత్నమైనది. నీ గురువుతో నీ సంబంధం సరిగ్గా ఉన్నప్పుడు నువ్వు ఎదుగుతావు. అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని నమ్ము. అతడు నిన్ను తప్పుతోవ పట్టించడు. అతడు నన్ను సరికాని పనులు చేయమని చెప్పినా కూడానా? చెయ్యి. సన్యాసి కాదలచిన ఒక వ్యక్తిని తన గురువు పెళ్లి చేసుకోమని చెప్పాడు. అతడు ఆ మాట విని పెళ్లి చేసుకుంటాడు. తరువాత అతడు చాలా కష్టాలు అనుభవిస్తాడు. కాని అతడికి కలిగిన 4 కుమారులు మహారాష్ట్రలో గొప్ప జ్ఞానులుగా నిలిచారు. నీ గురువు నుండి ఏది వచ్చినా సంతోషంగా స్వీకరించు. ఇంక నువ్వు ఎక్కువ కష్టపడకుండానే పరిపూర్ణతలోకి ఎదుగుతావు. మీకు ఏమైనా కోరికలున్నాయా? నేను మీకేమైనా చేయగలనా? నా దగ్గర ఏం లేదని నువ్వు నాకివ్వగలవు? సంతృప్తిని పొందడం కోసం భౌతిక వస్తువులు అవసరమవుతాయి. కానీ నేను నాతో సంతృప్తిగా ఉన్నాను. నాకింకేం కావాలి? ఖచ్చితంగా మీకు ఆకలేసినప్పుడు ఆహారం కావాలి. జబ్బు పడినప్పుడు మందులు కావాలిగా. ఆకలి ఆహారాన్ని తీసుకువస్తుంది. రోగం మందులను తీసుకువస్తుంది. అదంతా ప్రకృతి ధర్మం. నేను మీకోసం ఏదైనా తెచ్చిస్తే తీసుకుంటారా? నీ ప్రేమ నన్ను తీసుకునేలా చేస్తుంది. ఎవరైనా మీకోసం ఆశ్రమాన్ని కట్టిస్తానంటే మీరేమంటారు? కట్టించని. తన డబ్బంతా ఖర్చుపెట్టి 100 మందికి ఉపాధి కల్పించని, ఇంకా 1000 మందికి ఆహారం అందించని. అది మీ కోరిక కాదా? కాదు. నేను అతడిని పిసినితనంతో కాకుండా, ఇంకా సగం మనసుతో కాకుండా కేవలం సరిగ్గా చేయమని అడుగుతున్నాను. అతడు తన సొంత కోరికను తీర్చుకుంటున్నాడు, నాది కాదు. అది సరిగ్గా చేసి మనుషులలో, దేవుళ్లలో గొప్పవాడిగా మిగలని. కానీ మీకు కావాలా? నాకు ఏమీ వద్దు. మీరు అందులో ఉంటారా? నన్ను బలవంత పెడితే తప్ప. ఏది మిమ్మల్ని బలవంత పెట్టగలదు? వెలుగు కోసం వెదికే వారి యొక్క ప్రేమ. నేను సమాధి స్థితిని ఎలా పొందగలను? నువ్వు సరైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏది చూసినా అది నిన్ను సమాధి స్థితిలోకి తీసుకువెళ్తుంది. సమాధి అసాధారణమైనదేం కాదు. మనసు తీవ్రంగా ఆసక్తి కలిగి ఉంటే అది ఆసక్తి కలిగి ఉన్న వస్తువుతో ఒకటవుతుంది. చూసేవాడు ఇంకా చూడబడినది చూడటంలో ఒకటవుతాయి. వినేవాడు విన్నది, ప్రేమించేవాడు ప్రేమించబడినది ఒకటవుతాయి. ప్రతి అనుభవం సమాధి స్థితికి పునాది అవుతుంది. మీరు ఎప్పుడూ సమాధిలోనే ఉంటారా? లేదు. సమాధి కూడా మనసు యొక్క స్థితే. నేను అన్ని అనుభవాలకు అతీతుడను. నేనే గొప్ప భోక్తను, ఇంకా నశింపచేసేవాడిని. నేను తాకిన ప్రతీదీ శూన్యంలో కరిగిపోతుంది. ఆత్మసాక్షాత్కారానికి నాకు సమాధి అవసరం కదా. నీకు కావలసిన ఆత్మజ్ఞానమంతా నీ దగ్గరే ఉంది. కానీ నువ్వు దాన్ని నమ్మడం లేదు. ధైర్యంగా నిన్ను నువ్వు నమ్ము. దానితో వెళ్ళు. దాని గురించి మాట్లాడు. దానిలా నడుచుకో. దాన్ని అది నిరూపించుకోవడానికి అవకాశమివ్వు. కొంతమందికి ఆత్మజ్ఞానం అగోచరంగా వస్తుంది. కానీ వారికి నమ్మకం రావాలి. వారిలో మార్పు వచ్చుంటుంది. కానీ వారు అది గమనించి ఉండరు. అటువంటి ప్రత్యేక స్థితులు అత్యంత నమ్మదగినవి.
ఒకరు తమను తాము జ్ఞానిగా భావించి పొరపాటు పడగలరా? అవును, నేను జ్ఞానిని అని ఆలోచించడం కూడా పొరబాటు. సహజ స్థితిలో నేను ఫలానా అని ఉండదు.